హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ మధ్య అవసరం లేకపోయినా సరే సీక్వెల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఆకోవకు చెందిందే కమల్ తాత భారతీయుడు 2. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. ఎందుకంటే ఏం చెప్తాం సార్, సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఇప్పుడే భారతీయుడు తాతని థియేటర్లో కలుసుకున్నాను. ఎలా ఉన్నాడో రివ్యూ ఇద్దామని వచ్చాను. పారిపోతావు ఎక్కడికి? మేము థియేటర్లో సినిమా చూద్దామని వెళ్ళి సగం సినిమా అయిన తర్వాత పారిపోదామని చూస్తే భారతీయుడు తాత ఫసక్ అని ఏలు పెట్టి ఆపేశాడు మమ్మల్ని. కాబట్టి మీరు కూడా పారిపోవడానికి లేదు. భారతీయుడు తాత దగ్గర ప్రేతకళ కాదు మర్మకళ నేను కూడా నేర్చుకున్నాను. మీరు పారిపోవాలని చూస్తే మీకు కూడా ఏలు పెడతాను. ఇక సినిమా చూసిన తర్వాత తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, చెప్పు సిద్ధార్థ్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటాడు. అందులో సమాజంలో జరిగే కరప్షన్ గురించి వీడియోలు చేసి అప్లోడ్ చేస్తుంటాడు. అప్పుడే ఒక లెక్చరర్ పోస్ట్కి లంచం అడిగారని ఒక అమ్మాయి బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక అది చూసిన సిద్ధార్థ్ అన్నయ్య ఆ అమ్మాయికి న్యాయం చేయాలని ఆమె శవంతో ధర్నా చేస్తుంటాడు. అక్కడున్న పోలీసులు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని చెప్పి సిద్ధార్థ్ అన్నయ్యని గూబకేసి 4 పీకి జైల్లో నూకుతారు. వాళ్ళు తన్ని పంపించిన తర్వాత బయటకు వచ్చి బాగా ఆలోచించి వీళ్ళని నేనేమి పీకలేనని డిసైడ్ అయ్యి కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ట్యాగ్తో ఎక్కడ ఉన్న భారతీయుడు తాతని పిలుస్తాడు. వీళ్ళు పిలిచిన వెంటనే దొంగ పాస్పోర్ట్తో ఇండియాకు వచ్చి తప్పు చేసినోడి కల్లా ఏలు పెడుతుంటాడు తాత. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి వచ్చి ఎవడో ఒకడికి ఏలు పెడుతుంటాడు. ఏలు పెట్టడమే కాదు, మళ్ళీ ఒక అరగంట పాటు సపరేట్ క్లాసులు కూడా తీసుకుంటాడన్నమాట. తాత ఇలా ఒకవైపు ఏలు పెడుతూనే మరోవైపు ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి యువతకు ఒక మంచి సందేశం ఇస్తాడు. అదేంటంటే, ఎవడో తప్పు చేశాడని వాడికి నా ఏలు పెట్టమని నన్ను పిలిచారు. ఈ దేశం బాగుపడాలంటే ముందు మీ ఇంట్లో ఎవరు తప్పు చేస్తున్నారో కనిపెట్టి వాళ్ళని జైల్లో దింగండి అని చెప్తాడు. దాన్ని చాలామంది ఫాలో అవుతారు. సిద్ధార్థ్ కూడా అదే పని చేసి వాళ్ళ అమ్మని పోగొట్టుకుంటాడు. ఆ బాధతో మళ్ళీ గో బ్యాక్ ఇండియన్ అని వైరల్ చేస్తాడు. ఇక చివరికి ఒకవైపు ప్రజలు, ఇంకోవైపు పోలీసులు, మరోవైపు రౌడీలందరూ భారతీయుడు తాతయ్యని చుట్టుముట్టి కర్రలతో చీపురులతో చావుగొట్టి పోలీసులకు అప్పచెప్తారు. ఇది కథ. ఇక సినిమా ఎలా ఉందన్న విషయానికి వస్తే సినిమాలో బొక్కలు చాలానే ఉన్నాయి. శంకరన్నయ్య మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తాడని మనకు ముందే తెలుసు. కాకపోతే ఇందులో ఓవర్డోస్ అయింది. సేనాపతిని పట్టుకునే సిబిఐ ఆఫీసర్గా బాబీ సింహ నటించాడు. అయితే ఆయన ఇన్వెస్టిగేషన్ ఎలా ఉందంటే సిర్రు తాత ఆచార్య మూవీలాగా ఉంటుంది. భారతీయుడు తాత పెద్ద పెద్ద కార్పొరేట్లని అవినీతి చేశారని చంపుతుంటాడు. అయితే అంత టైట్ సెక్యూరిటీ మధ్య ఎలా వెళ్తాడంటే నో ఆన్సర్. ఎవరిని ఎందుకు చంపుతాడో తెలియదు, అది కూడా ఏలు పెట్టి మరీ చంపుతాడు. సినిమాలో ఒక ఫీల్ అనేది లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. భారతీయుడు తాత అయితే ఊసరవిల్లిలాగా గెటప్పులు మారుస్తూనే ఉంటాడు. ఈ తాత స్టార్టింగ్లో 40 నిమిషాల తర్వాత ఎంట్రీ ఇస్తాడు. పోనీ అప్పుడైనా మంచి ఫీస్ట్ ఇస్తాడంటే అది లేదు. 106 ఏళ్ల వయసులో ఎదవ తొండపిక్కి ముఖం ఒకటి వేసుకొని అందరికీ ఏలు పెట్టి చంపుతాడంటే నమ్మడానికి జనం ఏమన్నా పిచ్చోళ్ళా? పోనీ నమ్మిన స్టోరీ ఎక్కడుంది? ఎమోషన్స్ ఎక్కడున్నాయి? మళ్ళీ దానికి కూడా 3 గంటల రన్ టైం. స్టార్టింగ్లో అయితే విలన్ గాడికి ఏకంగా ఒక సాంగే పెట్టేశారు. లొకేషన్స్ అండ్ సెట్టింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. సాంగ్స్ అయితే పాడినోడికి కూడా అర్థం కావు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవరు కూడా సరిగ్గా యాక్ట్ చేయకూడదని ముందే ప్రతిజ్ఞ చేసుకున్నట్టున్నారు. ఇక కమల్ తాత కూడా 10-20 కేజీల మేకప్ అయితే వేసుకున్నాడు, కానీ యాక్టింగ్ చేయడం మాత్రం మర్చిపోయాడు. సినిమాలో ప్లస్ పాయింట్ ఏదన్నా ఉందంటే అది సిద్ధార్థ్ అండ్ టీంతో చేసే యానిమేషన్ వీడియోస్ బాగున్నాయి అంతే. మళ్ళీ లాస్ట్లో 6 ప్యాక్ చూపిస్తాడు కమల్ తాతకి. క్లైమాక్స్ ఫైట్ అన్నా బాగుందంటే అది లేదు. అక్కడ కూడా ఏలు పెట్టే చంపుతాడు భారతీయుడు తాత. ఇంకేం చెప్పాలి? అయితే అందరికీ ఏలు పెట్టే భారతీయుడు తాతకి పార్ట్ 3లో ఎవడో ఏలు పెడతాడని చూపించారు. మొత్తానికైతే రాంగ్ టైంలో ఎంటర్ అయ్యాడు భారతీయుడు తాత. ఈ సినిమాలో అయితే ఏమీ లేదు. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.